నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ గత 2 రోజులుగా రైతు పక్షం పేరుతో నిజంగా భూమి దగ్గర నుంచి పంట మార్కెట్లో అమ్ముకునే వరకు ఉన్న వివిధ దశల్లో ఉన్నటువంటి సమస్యలను ఏమిటి, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద అటు వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, అలాగే అభ్యుదయ రైతులతో నిరంతర చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. దానిలో భాగంగా గత 2 రోజులుగా ఎలాంటి భూములు ఎలాంటి పంటలకు అనుకూలం అన్నది తొలి రోజు చర్చించాం. అలాగే నిన్న చౌడు భూములకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు, దాన్ని అధిగమించడం ఎట్లా దాని మీద చర్చించాం. ఈరోజు భూమి సారం కాలానుగుణంగా ఏ రకంగా మారుతుంది, దాని మీద ఏ ప్రభావాలు ఉంటాయి, ఏ రకంగా భూసారాన్ని తిరిగి రక్షించుకోవచ్చు అన్న దాని మీద ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దామర్ల బాలగురవయ్య గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్, ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, ముఖ్యంగా సాయిల్ సైన్సెస్లో అపారమైన అనుభవం ఉన్నటువంటి నిపుణులు మనతో ఉన్నారు. అలాగే నారాయణ గారు, మరొక అభ్యుదయ రైతు, యువ రైతు. ఆయన తాండూరు ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటుగా క్రాప్ డైవర్షన్, ఎప్పటికప్పుడు పంటల మార్పిడి చేసుకుంటూ భూసారాన్ని పరిరక్షించుకుంటున్నటువంటి నిపుణులు వారు కూడా మనతో ఉన్నారు. అలాగే అనేక మంది కాలర్స్ గత 2 రోజులుగా అద్భుతంగా రైతులు వాళ్ళ సమస్యలను అడిగి సమస్యల్ని, సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. వీళ్ళందరితో మాట్లాడే ముందు భూసారానికి సంబంధించి ఒక రైతు తను పడుతున్న ఆవేదన గురించి ఏం చెప్పారో వారి మాటలను విందాం. నల్ల పొలంలోన పత్తి వేసుకుంటున్నాం, కంది వేసుకుంటున్నాం, ఎర్ర నెలలోన కంది, సద్దా వేసుకుంటున్నాం. వేరే పంటలు వేసుకునే అవకాశం లేదు. ఈ ఏడేసుకున్న పైర మళ్ళా ముందుకి వేసుకుంటే బలహీనత అనేది లేదవి. ఎందుకు నిరుడు పంట బాగా వచ్చింది, ఈ ఏడు ఎందుకు పంట తక్కువ వచ్చింది అంటే భూమిలో బలహీనత లేదు, గ్రామంలో పశువులు లేవు, ఎరువు వేయడము లేదు. ఒక్కసారి డబ్బులు వెనక పర్వాలేదు అంటారని గొర్రెలు వాపించుకుంటాం. అది ఒక పార్క్ మాత్రమే పనిచేస్తుంది. ఇదే పేడ ఎరువు అయితే 3 సంవత్సరాలు పనిచేస్తుంది. అది కొననిక లేదు, ఊర్లో పశువులు లేవు. ఎర్ర నేలల్లో మన వేరుశెనగ, అట్లాగే మొక్కజొన్న తదితర పంటలు, టమాటా, ఇట్లాంటి పంటలన్నీ కూడా విస్తారంగా పండించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నల్ల నేలల్లో పత్తి, ఇంకా మొక్కజొన్నలు, వరి ఇట్లాంటివన్నీ పంటలు కూడా పండిస్తారు. అయితే ఈ మొత్తం కూడా ఈ నేలలన్నీ కూడా సంవత్సరానికి ఈరోజు దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే దాంట్లో సారవంతమైన నేలలు ఈరోజు సారవంతం లేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటంటే విస్తారంగా పురుగుల మందులు, ఎరువులు ఇట్లాంటి వాడటం వలన శాస్త్రీయంగా ఎరువులు, మామూలుగా పేడ ఇట్లాంటి వాడకం చాలా తక్కువైపోయింది. అందువలన ఈరోజు మొత్తం కూడా పంట, ఈ భూములన్నీ కూడా సారవంతాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు కర్నూలు మార్కెట్ కానీ, ఆదోనిలో కానీ, లేకుంటే నంద్యాలలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఈ సాయిల్ టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. కానీ ఆ సాయిల్ టెస్టింగ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, లేకుంటే అధికారులు కానీ లేకపోవడం వల్ల ఎప్పటికెప్పుడు ఆ విజ్ఞానాన్ని రైతులకు అందించలేకపోతున్నారు. దానివలన రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పాత రోజుల్లో తీసుకుంటే పుష్కలమైనటువంటి పోషకాల నిలయంగా నేల ఉండేటువంటిది. కానీ ఈరోజు అంటే గత 30-40 సంవత్సరాల నుంచి బాగా రసాయనిక ఎరువుల్ని విచక్షణారహితంగా వాడటము, తర్వాత నేలకి సరైనటువంటి సేంద్రియ కర్బనాన్ని సమపాలలో అందించకపోవటం ఒకటి, తర్వాత ఒకే రకమైనటువంటి పంటని ఒకే రకమైనటువంటి నేలలో ఎన్నో సంవత్సరాల నుంచి వేసుకుంటూ రావటం వల్ల నేల యొక్క సారం కూడా క్షీణించటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకి నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం ఎక్కువగా పచ్చిరొట్టు విత్తనాలని సబ్సిడీ మీద రైతు సోదరులకు అందించటం జరగాలి. అట్లాగే రైతుల్లో కూడా నేల యొక్క ఆరోగ్యాన్ని, దాని ఆవశ్యకతను కూడా పెంపొందించేదానికి మనము గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలని చేపట్టినట్టయితే ఈ యొక్క సమీకృత ఎఫర్ట్స్ వల్ల, అంటే మన అందరి యొక్క సమీకృత వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా నేలని మనము సంరక్షించుకోవటము, సరైనటువంటి దిగుబడుల్ని సాధించుకోవటం జరుగుతుంది. బాలగురి గారు నమస్కారం. నమస్తే అండి. మీరు చూస్తూ ఉన్నారు, చాలా కీలకమైన సమయం. మనం కనుమ రోజు నుంచి కార్యక్రమం మొదలుపెట్టాం, రైతుల పండుగ అన్న ఉద్దేశంతో. ఒక 15 రోజుల పాటు నిజంగా సరే మిగతా రాజకీయాలు మిగతాన్ని ఎలాగో ఉంటాయి, దీని మీద రైతులకి ఇలాంటి కీలకమైన ప్రైమ్ టైంలో దాని మీద చర్చ పెట్టడం ద్వారా రైతుల్లో ఒక అంశాల పట్ల పూర్తిస్థాయి అవగాహన వస్తున్న ఉద్దేశంతో మొదలుపెట్టాం సార్.
అయితే ఈ 2-3 రోజులు మనం భూమికి సంబంధించి భూసారానికి దానిలో వస్తున్న మార్పులు, ఒకటి ఎరువులు లేకపోతే పురుగు మందులు ఇవి వాడటం, లేదంటే క్రానలాజికల్గా కాలాన్ని బట్టి, ఋతువులను బట్టి, వర్షాలను బట్టి ఇట్లా ఏమైనా మార్పులు వస్తాయా? ప్రధానంగా ఎలా అర్థం చేసుకోవాలి భూమిని రైతు? అట్లాగే అండి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రైతు సోదరులు మాట్లాడారు, వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. ఎందుకంటే సంవత్సరం పంట దిగుబడి తగ్గిపోతా వస్తుంది, భూమిలో అనేక మార్పులు వస్తున్నాయి, దీనికి ఎరువులు కానీ సరిగ్గా వాడకపోవడం వలన కానీ, లేకపోతే పచ్చిరొట్ట ఎరువులు కానీ, ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు కానీ లభ్యం కాకపోవడం వల్ల కానీ, పశువులు లేకపోవడం వల్ల, ఇది చాలా రకరకాల కారణాల వల్ల కొన్ని పద్ధతుల్ని ఆచరించవలసిన పద్ధతులను ఆచరించలేకపోవడం వలన భూసారం తగ్గిపోతూ వస్తుంది, పంటల దిగుబడి తగ్గిపోతూ వస్తుంది. దీనికి ఏం చేయాలి అన్నట్లుగా వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారంటే, వాళ్ళు చాలా ఆవేదనతో మాట్లాడారు. అది 100% నిజమే. ముఖ్యంగా ఈ నేలల ఆరోగ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఎందుకంటే నేలలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సర్వ మానవాళి కానీ, జంతుజాలం కానీ, పశుపక్షాదులు, చెట్లు, పంటలు కానీ అవన్నీ బాగా ఫలించాలంటే నేలలు బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే నేలల నుంచే వాటికి పోషకాలు తీసుకుంటాయి. పశువులకు కావాల్సిన ఆహారం కానీ, మనకు కావాల్సిన ఆహారం కానీ పంటల ద్వారా వస్తుంది. ఆ పంటలు బాగా రావాలంటే నేలలు ఆరోగ్యంగా ఉండి ఆ పంటలకు కావాల్సిన పోషకాలని సరైన పాళ్ళల్లో అందించగలిగితే మంచి పంటలు దిగుబడి వస్తాయి. ఎందుకంటే నేలలు అనేవి చాలా మన జనాభా పెరుగుతున్నట్లుగా అవి పెరగవు, అంతే కదా, నేల ఫిక్స్డ్ కదా, లిమిటెడ్ రిసోర్సెస్. కానీ ఒక పక్క జనాభా పెరుగుతుంది, ఆ పెరిగిన జనాభాకి అనుగుణంగా మనం పంటలను కూడా పెంచాల్సి వస్తుంది. నేలలు పెరగవు కాబట్టి పంటల దిగుబడి పెంచుకోవాలి. ఆ పంటల దిగుబడి ఎలా పెంచుకోవాలి అనేది చాలా పరిశోధనలు చేశారు. ఏమి సమస్యలు, నేలల్లో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. దానిలో పోషకాలు ఎలా తగ్గిపోతున్నాయి, పంటలు ఏ విధంగా పోషకాలను తీసుకుంటున్నాయి, ఏ విధంగా తగ్గిపోతున్నాయి, ఏ ఎరువులు వాడితే బాగా పోషకాలు లభిస్తాయి, తర్వాత నేల కోత గురవుతుంది, ఇటువంటి సమస్యలన్నీ చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని మనం అధిగమించి మనం ఆహారాన్ని మనం తయారు చేసుకొని మనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మందికి ఒకటి అంటే మామూలుగా ఎప్పుడు మీరు చెప్తుంటారు నిపుణులు కానీ, ఒకే పంట వేయటం ద్వారా దిగుబడి తగ్గిపోద్ది అంటే అసలు దానికి కారణం ఏంటి సార్? అంటే ఎక్కువ మంది రైతులు నాకు తెలిసి ఇప్పుడు వరి వేసేవాళ్ళు ఎన్నేళ్ళైనా వరే, ఇంకా వరి కాకపోతే ఏదన్నా మధ్యలో మినుము ఇంకేదైనా వేస్తారు రెండో పంటగా, లేదంటే అసలు ఒక పంట వేసి వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఒకే పంట వేయటం ద్వారా ఎందుకు దిగుబడి తగ్గుతుంది అన్నది స్పష్టంగా రైతులకి. అట్లాగండి, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. దానికి ముందుగా ఒక కొటేషన్ ఒకటి ఉందండి, చెప్పండి సార్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, ఆయన 90 ఏళ్ల క్రితమే అంటే 1937వ సంవత్సరంలోనే నేలల గురించి ఒక మంచి కొటేషన్ ఇచ్చారండి. ది నేషన్ విచ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ సాయిల్స్ డిస్ట్రాయ్స్ ఇట్సెల్ఫ్. అంటే ఏ దేశం అయితే వాటి నేలల్ని ఛిద్రం చేసుకుంటాయో ఆ దేశాన్ని వాళ్లే ఛిద్రం చేసుకుంటున్నారు. 90 ఏళ్ల క్రితమే ఆయన ఎంత చక్కగా నేలల ఆవశ్యకత, నేలల ఆరోగ్యాన్ని గురించి, పరిరక్షణ గురించి ఎంత బాగా విజువలైజ్ చేసి చెప్పారంటే అది ఇప్పటికీ చాలా అన్వయిస్తుంది. అట్లాగే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ప్రతి సంవత్సరం పంటల దిగుబడి తగ్గిపోతా వస్తుంది, దానికి కారణం ఏంటి అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో తీసుకుందాం అనుకోండి. పంజాబ్లో అక్కడ ఎక్కువగా గోధుమ, వరి పండిస్తూ ఉంటారు. 2014-15లో 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు సుమారుగా హెక్టార్ నుంచి దాదాపు 90 క్వింటాళ్ళు దిగుబడి తీసుకునేవాళ్ళు. అప్పుడు ఉండే వాళ్ళ ఎరువులు ఏ మోతాదులో వాడుతున్నారో 10 సంవత్సరాల క్రితం కూడా అదే ఎరువుల మోతాదుతో అదే దిగుబడి రావట్లా. 90 వచ్చేది ఇప్పుడు 80 క్వింటాళ్లే వస్తుంది. అంటే దిగుబడి పెంచుంటారు, పెంచినా కూడా దిగుబడి మట్టుకు పెరగట్లా. సంవత్సరం తర్వాత దిగుబడి తగ్గిపోతుంది. ఇదే కనుక ఈ విధంగా కంటిన్యూ, పంజాబ్ ఒక్కటే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎరువుల వాడకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తూ ఉంది. ఈ విధంగా పెరుగుతా పోతే కొన్ని సంవత్సరాలకి ఎంత ఎరువులు వాడినా కూడా దిగుబడి మాత్రం నిస్సారం అయిపోతుందండి. ఇప్పుడు మీరు అడిగారు, అంత రైతు సోదరులు కూడా అడిగారు, ఒకే పంటని ప్రతి సంవత్సరం వేస్తున్న వల్ల దిగుబడి తగ్గిపోతుంది అంటే, ఇప్పుడు కొన్ని పంటలకి కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయండి, కొన్ని పంటలకు కొన్ని పోషకాలు తక్కువ మోతాదులో అవసరమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకే పంటని ప్రతి సంవత్సరం వేయటం వలన
ఆ పంటకు కావాల్సిన అధిక మోతాదులో కావాల్సిన పోషకాలు తీసుకుంటుంది. అవి ఆ పోషకాల లోపం వచ్చేస్తుంది, భూమిలోంచి ముందు పంటకు వచ్చేస్తుంది, తర్వాత దానికి పెద్దగా అందే అవకాశం. అట్లాగే కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో మిగిలిపోతూ ఉంటాయి. అంటే సమతుల్యత లేకుండా పోతుంది, పోషకాల లభ్యతలో సమతుల్యత ఉండదు. అట్లాగే ఒక పంట తీసుకుంటే దాని వేరు వ్యవస్థ పైపైన, కొన్ని పంటలకు పైపైన ఉంటుంది, కొన్ని పంటలకి లోపల దాకా వెళ్తాయి. లోపల దాకా వెళ్ళి లోపల పొరల్లో ఉండే పోషకాలను కూడా తీసుకోగలుగుతాయి. కొన్ని పంటలు పై పొరలో ఉండే పోషకాలను మాత్రమే తీసుకోగలుగుతాయి. ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయటం వల్ల ఆ పోషకాలు ఆ పొరల్లో ఉన్నంత వరకే తీసుకోగలుగుతాయి, లోపల ఉండే తీసుకోలేవు. అదే లోపల వేరు వ్యవస్థ ఉండే లోపల ఉండే తీసుకుంటాయి. ఈ విధంగా కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ సమతుల్యత, పోషకాల లభ్యతలు సమతుల్యత తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతా ఉంది. అట్లాగే ఒక కాలర్ కూడా జాయిన్ అవుతున్నారు సార్, సైదిరెడ్డి గారు నల్గొండ నుంచి. సైదిరెడ్డి గారు, ఇక్కడ బాలగురవయ్య గారు ఉన్నారు, ప్రముఖ భూసార శాస్త్రవేత్త, భూమికి సంబంధించినటువంటి నిపుణులు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి సైదిరెడ్డి గారు. కట్ అయింది, ఒకసారి మళ్ళీ వస్తాను సార్. ఒక్కసారి నారాయణ గారు, మీరు తాండూరు ప్రాంతంలో ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు, పంటల మార్పిడి చేస్తున్నారు రెగ్యులర్గా. మేము విన్నది ఎక్కువ తాండూరు ప్రాంతంలో చౌడు నేలలు ఎక్కువ ఉంటాయని, అలాగే పలక ఇదంతా మనకి స్లేట్ స్టోన్ ఇదంతా ఉంటుంది. సో అలాంటి చోట అంటే మీరు ఎలాంటి కష్టాలు, ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, అక్కడ మీరు ఇనిషియల్గా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ఎలాంటి పరిష్కారాలు వచ్చినాయి? నారాయణ గారు, నారాయణ గారి వాయిస్ ఫ్రీ. నమస్కారం సార్, ప్రేక్షకులకు మరియు మీకు నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మేము గత 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఓకే. గత 40 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయ రంగంలో గత 9 సంవత్సరాల నుంచి మేము సేంద్రీయ వ్యవసాయం వైపు వచ్చాము. అయితే అంతకు ముందు కూడా మన దగ్గర పశువులు ఉండేవి. అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులు వాడుకుంటూ పంటలు పండించుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ విధంగా రోజు రోజుకు ఒకప్పుడు 1980లో పండిన పంటలకు ఇప్పటికీ వస్తే ఎరువుల మోతాదు పెరుగుతుంది కానీ పంటలు అన్నిటి తగ్గుతూ పోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము 2016 నుంచి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాం సార్. దాంట్లో ప్రత్యేకించి నా దగ్గర ఒక 20 పశువులు ఉంటాయి సార్. 20 పశువుల ఎరువును మేము జీవామృతంగా అలాగే ఘనజీవామృతంగా ఉపయోగించుకుంటున్నాం. ఆ విధంగా మేము చేసుకుంటున్నాం. అలాగే చేనులో పండిన పంట వ్యర్థాలు అనేటివి మళ్ళీ పొలంలోనే కలిగి తినడం, దాని ద్వారా భూసారాన్ని పెంచుకోవడం. అలాగే మాకు ప్రత్యేకించి ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ వర్షాలు అనేటివి అధిక వర్షాల వల్ల మాకు కంది పంట నీటి ముంపుకు గురై చనిపోవడం జరుగుతుంది. దానికి గత 5 సంవత్సరాల నుంచి రేజ్డ్ బెడ్ మెథడ్ లో మేము కంది పంట పండించడం, దాని ద్వారా భూసారం అనేది కూడా కొట్టుకుపోకుండా సారవంతమైన మట్టి బెడ్ లో ఉండడం వల్ల మొక్కలు ఈ కంది పంటల్లో నిప్పింగ్ అనేది కూడా చేసి ఇది చేసుకోవడం. ఆ విధంగా పంటలు రోజు రోజుకు పెరుగుతూ మేము సుమారుగా 9 నుండి 11 క్వింటాలు ఒకే ఎకరానికి తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాం. రబీగా వచ్చేసరికి మనము చిరుధాన్యాల పంటలు మేము వేసుకుంటూ సాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం సార్. మళ్ళీ వస్తాను రైతులకి. నారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రవీందర్ రెడ్డి గారు, ఒక రైతు, హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ బాలగురవయ్య గారు ఉన్నారు, అలాగే నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు, ఒక శాస్త్రవేత్త, ఒక అభ్యుదయ రైతు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, వాళ్ళు ఆన్సర్ చెప్తారు. నమస్కారం సార్. ఇప్పుడు మనం ఈ నేలని పరిరక్షించుకోవాలన్నప్పుడు మనము పశువుల గణనీయంగా తగ్గిపోయాయి ఊర్లలో. ఈ పశువులు తగ్గిపోయినప్పుడు మనము సేంద్రీయ వ్యవసాయం చేయడం చాలా కష్టం. దీని ప్రత్యామ్నాయ మార్గాలు డీకాంపోస్ట్ అనేది ఉంది కదా, దాన్ని వాడటం ద్వారా బాగానే ఉంటుంది సార్. మరి అది సార్ ఆన్సర్ చేస్తారు. అవునండి, మీరు చెప్పిన విషయం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే పశు సంపద తగ్గిపోతూ ఉంది. పశు సంపద తగ్గిపోయినప్పుడు సేంద్రియ వ్యవసాయానికి కానీ సేంద్రియ ఎరువులు కానీ దొరకడం మనకి చాలా కష్టమవుతుంది. కంపోస్ట్ తయారు చేసుకోవడం ఒక మంచి పద్ధతి అండి. అంటే పంటల వ్యర్థాలతోనే మనం కంపోస్ట్ చేసుకోవచ్చు.
కంపోస్ట్కి తయారు చేసుకోవడానికి ఒక 3x2x1 మీటర్ల హైటు పొడవు వెడల్పుతో ఉండేవి ఒక తొట్టిలాగా చేసుకొని తొట్టికి 4 వైపులా గాలి ఆడేదానికి కొద్దిగా రంధ్రాలు 3-4 రంధ్రాలు పెట్టుకొని దాంట్లో మీరు పంటల నుంచి వచ్చిన వ్యర్థాన్ని దాంట్లో ఒక 10 సెంటీమీటర్ల దాకా మందంతో వేసుకొని దాని మీద మళ్ళీ పేడ నీళ్లు కలిపిన నీళ్లు పేడ కలిపిన నీళ్లు మళ్ళీ దాని మీద చల్లి దాని మీద మళ్ళీ ఒక 4-5 సెంటీమీటర్ల లేయర్లో పొలంలోని మట్టిని వేసి ఈ విధంగా ఆ లేయర్లుగా వేసుకుంటూ ఆ తొట్టిని నింపుకొని పైన ఒక 5-10 సెంటీమీటర్ల హైట్లో వచ్చేంత వరకు నొప్పుకుంటూ ఉండి ఎక్కువ తరచూ దానికి నీళ్లు చల్లుతూ ఉంటే ఒక 30-45 రోజుల్లో మీకు మంచి కంపోస్ట్ తయారవుతుందండి. మనం పొలంలో దొరికే వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్. ఒక ఎకరాకి సుమారుగా ఎంత ఈ కంపోస్ట్ అవసరం అవుతుంది సార్? 45 రోజుల్లో తయారు చేసుకెళ్తారా? 45 రోజుల్లో తయారవుతుందండి. మనకి ఎంత తయారైతే అంత పొలంలో మనం మనకు వచ్చే వ్యర్థాలతోటి ఎంత వస్తుందో అంత మనం ఉపయోగించుకోవచ్చు. అట్లాగే వెర్మి కంపోస్ట్ అనేది ఇంకొక పద్ధతి. వెర్మి అంటే వానపాముల ఎరువుని కూడా మనం ఇదే పద్ధతిలో మనం దానికి చాలా టెక్నాలజీ ఆల్రెడీ డెవలప్ అయింది. తర్వాత రైతులే స్వయంగా వెర్మి కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పశువులు తగ్గిపోతున్న తరుణంలో ఇటువంటి కంపోస్ట్ ఎరువులు, వెర్మి కంపోస్ట్ ఎరువులు అటువంటివి కూడా వాడుకొని మనం ఆ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చండి. ఓకే, ఎస్. నారాయణ గారు, మీరు ఎట్లా అంటే మీకు సరే పాడి ఉంది, 20 గేదెలు ఉన్నాయి, మీకు పేడ వీటికి సంబంధించి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ నేను వింటున్నది చాలామంది రైతులు ఒకటేమో ఈ భూసార పరీక్షలు సక్రమంగా చేయట్లేదు అన్నది ఒక కంప్లైంట్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా కాలర్స్ కొంతమంది రైతులు మాట్లాడి అది చెప్తున్నారు. రెండవ సమస్య, అసలు ఏదైనా ఈ పేడ ఇలాంటివి వేసి ఇలాంటి ఎరువులు వాడదామంటే పశు సంపద తగ్గిపోయింది, అవి మార్కెట్లో దొరకని పరిస్థితి ఉందని కూడా అంటా ఉన్నారు. నిజంగా ఈ కొంత రసాయన ఎరువులు కాకుండా ఇలాంటి వాటిని వాడటంలో రైతులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తున్నారు? పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని చాలామంది చెప్తారు. కొన్ని ఏళ్ల పాటు ఇప్పుడు మీరు చేసే పద్ధతిలో కూడా సేంద్రీయ వ్యవసాయంలో కూడా దిగుబడి తగ్గిపోద్ది అని ఒక ప్రచారం ఉంది. అయితే మార్కెట్లో వాటికి డిమాండ్ ఉంది. ఆర్గానిక్ పద్ధతిలో పండిన పంటలు ఏదైనా ఎగబడి కొనే పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ కానీ పెద్ద నగరాల్లో విపరీతంగా క్రేజ్ ఉంది. ఏం చెప్తారు నారాయణ గారు? ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రైతులు అనేది పశు సంపద లేని వాళ్ళు ఉంటే పంట వ్యర్థాలనేది వాళ్ళు మామూలుగా ఇప్పుడు పత్తి వేసిన వాళ్ళే ఉన్నారు, కంది వేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పత్తి కట్టి అంతా కాల్చేస్తున్నారు. కాల్చేయడం వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది. అంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోవడము. అంటే మనకేంది కర్బన శాతం తగ్గడానికి అంటే కంపోస్ట్ అనేది లేకుండా పోతుంది. అదే ఈ పంట వ్యర్థాలు ఏవైతే పత్తి కట్టి అలాగే రోటోవేటర్ ద్వారా పొలంలో కలిదుకొని 1-2 సార్లు డీప్ ప్లవింగ్ అట్లా చేసుకుంటే అవి భూమిలో మనకు కంపోస్ట్ గా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంతకు ముందు వాళ్ళు అన్నారు వేస్ట్ డీకంపోజర్ అట్లాంటివి వాడుకుంటే బాగుంటది. అంటే ఈ పత్తి కట్టె అంతా ఒక దగ్గర చేర్చి దాన్ని ముక్కలుగా చేసి దానిపైన కూడా వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేసుకుంటూ ఉంటే మనం 15 రోజులకు ఒకసారి అది త్వరగా కుళ్ళిపోయి సుమారుగా 90 రోజుల్లో మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం భూసారాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పంట వ్యర్థాలు అనేది మనకు ముఖ్యం అండి. అందులో నీటిపారుదల సౌకర్యాలు ఉన్న వాళ్ళు పచ్చిరొట్ట ఎరువులు కానీ ఈ దబ్బుల్కర్ పద్ధతిలో 5 రకాల గింజలు మనం వాడుకోవడం వల్ల దాన్ని మన పచ్చిరొట్ట ఎరువులుగా కలిగించుకోవడం 45 రోజుల్లో చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి భూసారం పెరగడానికి ఆస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. ఎస్ బాలగురవి గారు, ప్రధానంగా భూమిలో ఏమేమి పోషకాలు ఉంటాయి? ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల వాటిలో ఏవి తగ్గిపోతాయి? పంటలకు అవసరమైన వాటిని తిరిగి పునరుజ్జీవింప చేసుకోవాలంటే ఏం జరగాలి? భూముల్లో ప్రధానంగా మనకి పంటలకి నేలలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పంటలు ఆరోగ్యంగా ఉండాలన్నా సేంద్రీయ కర్బనం అనేది చాలా ముఖ్యమండి. ఓకే, సేంద్రీయ కర్బనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తుంటే క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది భూముల్లో. సేంద్రీయ కర్బనం అనేది 0.5% కంటే తక్కువ ఉంటే అది తక్కువ అని
ఓకే చెప్తాము. ఓకే 0.5 నుంచి 0.75% వరకు ఉంటే మధ్యస్థంగా ఉంది అని అంటాము. ఓకే 7.75% కంటే ఎక్కువ ఉంటే బాగా ఉన్నట్టు లెక్కండి. ఓకే కానీ చాలా వరకు మన భూముల్లో ఈ సేంద్రీయ కర్బనము 0.2 నుంచి 0.3% వరకే ఉంటుంది. ఓకే సేంద్రీయ కర్బనం అనేది నేలలకి అది జీవం అండి. ఓకే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు కానీ పెరగాలన్నా, పంటలు ఆరోగ్యంగా ఉండాలన్నా సేంద్రీయ కర్బనం చాలా ఇంపార్టెంట్. భూమిలో అది ఉంటే కానీ మైక్రోబియల్ ఆర్గాన్స్ బతకవు. అట్లాగే తేమను పట్టి ఉంచుకునే గుణం కూడా ఎక్కువ ఉంటుంది. ఇతర పోషకాల లభ్యత కూడా దాని ఉంటుంది. కాబట్టి సేంద్రీయ కర్బనం అనేది చాలా ఇంపార్టెంట్. దానిని పెంచుకోవాలి అంటే సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడాలి. ఓకే ఓకే చెప్పండి సార్. తర్వాత అట్లాగే ఇతర పోషకాలలో ముఖ్యమైన నత్రజని, భాస్వరము, పొటాషియం. ఓకే మన నేలల్లో దాదాపు 98% నేలల్లో నత్రజని చాలా తక్కువ ఉందండి. ఓకే అంటే క్రమేపీ ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల తగ్గుతూ వస్తుంది. తర్వాత ఈ నత్రజని అనేది 250 కిలోలు హెక్టార్కి కనుక ఉంటే తక్కువ, 250 కంటే తక్కువ ఉంటే దాన్ని తక్కువ అంటాము. 250 నుంచి 500 కిలోల వరకు ఉంటే కనుక మధ్యస్థంగా ఉంది అంటాము. 500 పైన ఉంటే ఎక్కువగా ఉంది అంటాము. కానీ చాలా వరకు నేలల్లో 99% నేలల్లో సేంద్రియ నత్రజని చాలా తక్కువగా ఉంది, నత్రజని లోపం. అందువల్లనే మనం నత్రజని ఇచ్చే ఎరువుల్ని ఎక్కువగా యూరియాని వాడుతూ ఉంటాం. అట్లాగే భాస్వరం కూడా చాలా ముఖ్యమైన కీలకమైన పోషకం అండి. అది దాదాపు ఒక 40% నేలలో తక్కువ ఉంది. పొటాషియం లభ్యత ఎక్కువగానే ఉంది. దాదాపు 98% నేలల్లో పొటాషియం లభ్యత ఎక్కువగానే ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన పోషక పదార్థాలు అంటే గంధకము, తర్వాత కాల్షియము, మెగ్నీషియము, జింకు, ఐరను, మాలిబ్డము, ఇవన్నీ వీటిని సూక్ష్మ పోషక పదార్థాలు అంటాము. ఎందుకంటే పంటలకి తక్కువ మోతాదులో కావాలి. ఈ ఇందుకు ముందు చెప్పిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి వాటిని ఎక్కువగా వాడాలి. ఈ సూక్ష్మ పోషక పదార్థాలు తక్కువ మోతాదులో కావాలి కానీ చాలా అవసరం. తక్కువ మోతాదులో కూడా లభ్యం కాకపోతే మిగిలిన పోషక పదార్థాలు ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే సమతుల్యత లోపిస్తుంది. ఒకసారి మనతో మరో రైతు కృష్ణమూర్తి గారు నెల్లూరు నుంచి కాల్లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇక్కడ నిపుణులు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ముఖ్యంగా నాకు 65 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ పచ్చి రొట్టె పైర్లకు ఇచ్చే విత్తనాలు 80% సబ్సిడీతో ఇచ్చారు పోయిన జగన్మోహన్ రెడ్డి కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఆ 80% సబ్సిడీ ఇచ్చిన పచ్చి రొట్టె విత్తనాలు తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకొని 1000 రూపాయలు జోబులు వేసుకొని పోయారు రైతులు 190 మంది. కారణం ఏంటంటే కనీసం 2-3 జిల్లాలకైనా ఒక ల్యాబ్ ఉంటే మన పంట నాణ్యతను పరిశీలించుకొని డబల్ రేట్ పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు వినియోగదారులు. అంటే ఆరోగ్యం వల్ల వచ్చే భయాన్ని బట్టి, రోగాలను బట్టి మంచి ఆహారం డబల్ రేట్ పెట్టేయనుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రూఫ్ ఏముంది? ఆర్గానిక్ అని అందరూ చెప్తున్నారు, 5 బస్తాలు ఆర్గానిక్ అని చెప్తున్నారు. కనీసం టెస్టింగ్ ల్యాబ్ కనీసం 4 జిల్లాలకు 3 జిల్లాలకు ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉంటే ఇప్పుడున్న సబ్సిడీ పూర్తిగా తీసేయచ్చు. అసలు ఎరువు మీద వచ్చే సబ్సిడీ ఇవాళ 4 బస్తాలు యూరియా, 4 బస్తాలు డిఏపి రాస్తున్నారు ఒక ఎకరాకి. అసలు చూస్తుంటే అది ఎంత భయంకరంగా ఉంది. 8 బస్తాలు ఏరియా కాకుండా ఎనికేదో 3 సార్లు గుడికి లేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం అంత భయంకరంగా కనీసం ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉంటే ఆ టెస్టింగ్ ల్యాబ్ లో ఒక లాటుని ఏదో 10 మంది కలిసి ఆ లాటు పోయి టెస్ట్ చేసుకుంటే దీంట్లో ఈ రైతు ఆర్గానిక్ పంటలు పండించాడు మనకు నమ్మకం భరోసా ఉంటే ఆ ఆహారాన్ని కొనుక్కుంటే ఆ పండించే రైతు కూడా లాభం వస్తుంది. మంచి ప్రశ్న కృష్ణమూర్తి గారు. నిజంగా చాలా మందికి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ముఖ్యంగా ఈ ఫ్రూట్స్, మామిడి పళ్ళ సీజన్ వస్తే ఆర్గానిక్ మ్యాంగోస్ అని పెడతారు. అది ఆర్గానిక్ కాదా మీ బట్టి వాళ్ళు పరీక్ష తెలుస్తుందో కానీ సామాన్యులకు తెలియదు.
భూసార పరీక్షలు చేయడానికే ల్యాబుల్లో ఉంటున్నారు. నిజంగా ఒక పంట అది ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంట సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తే కదా, ఎలా తెలుసుకుంటారు సార్? అది ఆర్గానిక్గా అంటే సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ నా ల్యాబొరేటరీస్ని కావాల్సి వస్తుంది. నిపుణులైన శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి చూడాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ పాలసీ ఇష్యూ. ఇది ఎంత ఎక్కడ లేవు అసలు అలా ఉన్నాయి కానీ అండి అది చాలినంత లేవు. 3-4 జిల్లాల పోటీ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇది చాలా అవసరమైంది. మంచి ప్రశ్న, మంచి అడిగారు. కాబట్టి సేంద్రియ పద్ధతిలో పండించే రైతులు వారి ఉత్పత్తుల్ని సర్టిఫై చేయించుకొని మార్కెట్లోకి తీసుకొస్తే తప్పకుండా మంచి ధర పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి చేసినప్పుడు వచ్చే దిగుబడి మామూలుగా ఉత్పత్తి వచ్చే దిగుబడి కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి దానికి ఎక్కువ ప్రీమియం రేటు తక్కువ ఉంటుంది. రసాయనాలు ఉండవు కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇది చాలా అవసరమైన విషయం అండి ఇది. కానీ ప్రైవేటు ల్యాబ్స్ కూడా ఇప్పుడు సర్టిఫై చేసే ల్యాబ్స్ అలాంటి అంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి పెట్టలేకపోయినా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు నాది ఆర్గానిక్ లేదంటే నాది నేచురల్ ఫార్మింగ్ రకరకాలు చెప్పుకుంటుండొచ్చు. మార్కెట్లో వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు కొంటుండొచ్చు. కామన్ మ్యాన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కొనాలంటే ప్రభుత్వం పెట్టుబడితో సర్టిఫై చేయకపోయినా ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లాగా కొంత దీనికి ఇది ఆర్గానిక్ అని చెప్పి రైతులు చేయించుకునే ప్రైవేటు ల్యాబ్స్ అన్న ఏమైనా ఉన్నాయి? ల్యాబ్స్ ఒక్కటే కాదండి, దానికి కొన్ని పాటించాల్సిన ప్రోటోకాల్స్ ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో ఇది పండిస్తున్నామంటే దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ పంట గత 3 సంవత్సరాలుగా ఎటువంటి రసాయనాలు వాడకుండా 3-4 సంవత్సరాలు రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి. తర్వాత కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే పండించాలి. ఇటువంటివి ఫ్రీక్వెంట్గా మనం ఎవరైతే సర్టిఫై చేస్తారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఇటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈ ప్రోటోకాల్స్ అని ల్యాబ్స్ పెట్టినంత మాత్రమే కాదు, రైతుల పక్క నుంచి కూడా ఈ ప్రోటోకాల్స్ వాళ్ళు పాటించి వాళ్ళు చేసాము ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఎవ్రీ టైం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళి ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇస్తే వాళ్ళు కూడా పరిశీలించి విషతుల్యమైన పదార్థాలు దీంట్లో ఉన్నాయా, రసాయన ఎరువులు వాడారా, పెస్టిసైడ్స్ వాడారా, అవన్నీ కూడా ఫిజికల్ గా 3 ఏళ్ల నుంచి మానిటర్ చేస్తే తప్పితే ఫైనల్ ప్రోడక్ట్ బట్టి చెప్పే సోఫిస్టికేషన్ లేదు. అంటే చెప్పొచ్చు కానీ ఈ ప్రోటోకాల్ ముందు పాటించాలి. ఫస్ట్ ఆర్గానిక్ సేంద్రియ పద్ధతులు పాటించాలంటే ఈ ప్రోటోకాల్ పాటించాలి. ఓకే, మనతో శ్యామరెడ్డి గారు మరో రైతు సిరిసిల్ల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్యామరెడ్డి గారు మీ సందేహం ఏంటి అడగండి. ఇక్కడ బాలగురయ్య గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, అడగండి. మీ క్వశ్చన్ అడగండి శ్యామరెడ్డి గారు. ఓకే, చెప్పండి. నేల తల్లి నమ్మ నేను నేల తల్లి నమ్మ సతాహిమిక ఎరువులు వేసి నన్ను చౌడు నేలగా మాతకు మన్నా మన నేలకు కావాలి 17 పోషకాలు. అవి జనుమూర్తిలుగా పత్తిరొక్క పశువుల పేడలు ఉన్నాయి. మన పిల్ల తరాలకు మన నేలను సారవంతమైన నేలగా మన పిల్లలకు ఇవ్వాలి. సార్, మన నేలకు 17 పోషకాలు ఇస్తే మనకు కూడా 17 పోషకాలు ఇచ్చి 17 పోషకాలు ఇచ్చి మనకు పౌష్టికాహారం అందిస్తాయి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ శ్యామరెడ్డి గారు. నారాయణ గారు, ఒక విషయం చెప్పండి. మీరు 9 ఏళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మీ పంటలు మార్కెట్లో అమ్ముకోవటానికి మీ సేంద్రియ ఉత్పత్తులని లేదు కెమికల్స్ వాడలేదని మీరు ధర ఎక్కువ రావాలి, పంట దిగుబడి తక్కువ వస్తుంది. కానీ మీ మీద కొనే వాళ్ళకి నమ్మకం ఎట్లా? మీరు సేంద్రియ పద్ధతిలోని వ్యవసాయం చేశారని ఎలా నిరూపించుకుంటారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే మీలాగే చాలా మంది చేస్తున్నారు. మార్కెట్లో ఎవరు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేశారో లేదా ఎవరు చేయలేదా కొనే వాళ్ళకి తెలియదు. ఎలా దీన్ని ఓవర్కమ్ కావటం ఎట్లా? అంటే మాకు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా మనకు 2018-19లో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అని మన ఏదంటారు మన సెంట్రల్ నుంచి ఆ స్కీమ్ ఉంది సార్. దాని ద్వారా అంటే సంఘాలుగా ఏర్పడి ఒక 5 మంది 6 మంది ఆ విధంగా చేసుకోవడం. దాని ద్వారా మాకు 2019, 20, 21
22 వరకు సర్టిఫికెట్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే అంటే సంఘాలుగా విడిపోవడం, మళ్ళీ సంఘాలుగా చేయకపోవడం. అంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా మన హాకా భవన్ దగ్గర ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు. అయితే కొంత ఫీజు కట్టాలన్నమాట వాళ్ళకు, 2,500 రూపాయలు అట్లా కడితే మనము వాళ్ళు 9 ఎకరాల వరకు మనకు వచ్చి చూసి వాళ్ళు మార్గదర్శకాలు ఇస్తుంటారు సార్. మనం ఏ విధంగా చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా, మీరు చేసిండ్రా చేయలేరా, వాళ్ళు అంటే విజిటింగ్స్ ఉంటాయి వాళ్ళవి. ఆ విధంగా ఇది చేస్తున్నారు. మేము గత 9 సంవత్సరాల నుంచి ఏంటంటే నేను మొదటగా విత్తనాలు కూడా కొద్దిగా అంతకు ముందు కూడా కొద్దిగా సేకరించి నేను మంచి నాణ్యమైన విత్తనాలు అమ్మేవాడిని సార్ మార్కెట్ లో, ఇక్కడ సరౌండింగ్ రైతులకు. మన రకాలు హైబ్రిడ్స్ కాదండి, రకాలు అమ్మేవాడిని. ఆ విధంగా నాకు కంది గాని పెసర గాని విత్తన రూపేణా నేను మార్కెట్ ప్రైస్ కంటే ఒక 30% ఎక్స్ట్రా అమ్ముతున్నా సార్. అది మీ దగ్గర కొంటారు హోల్సేలర్స్ గానీ లేకపోతే మిగతా వాళ్ళు గానీ ఎక్కువ ధర కొంటున్నారు. హోల్సేలర్స్ కి ఇవ్వట్లేదు సార్. వాళ్ళు మళ్ళీ నా పేరు అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను పప్పే ఇస్తున్నాను, వాళ్ళకు ఒక 50 కిలోలు ఇస్తే వాళ్ళు 100 కిలోలు నారాయణదని చెప్పుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పప్పు కూడా వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఇండివిజువల్ కస్టమర్స్ కి ఆ విధంగా ఇవ్వడము, పప్పు రూపేణా విత్తన రూపేణా నేను గత 9 సంవత్సరాలుగా అమ్ముతున్నాను సార్. ఒక 25 నుంచి 30 క్వింటాల వరకు పప్పు అమ్ముతాను, ఒక 50 నుంచి 70 క్వింటాల వరకు విత్తన రూపేణా అమ్ముకుంటున్నాను సార్. ఆ విధంగా నాకు మార్కెట్ లో మంచి ఉంది. అంటే ఒక నమ్మకము. ఇప్పుడు ఐఏఆర్ ఆఫీషియల్స్ అంతా ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ లో అడ్వైజర్ కమిటీ మెంబర్ గా ఉన్నాను సార్. వాళ్ళు మన ఫీల్డ్ కి రావడం, మన పొలంలో కార్యక్రమాలు పెట్టడం, అవన్నీ చూడడం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా పెరుగుతూ పోతుంది. మిమ్మల్ని చూసి నారాయణ గారు, మిమ్మల్ని చూసి మీరు 9 ఏళ్ల నుంచి చేస్తున్నారు, దిగుబడి మొదట్లో తగ్గిన ఇప్పుడు నార్మల్గా మామూలుగా మీ చుట్టుపక్కల ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడే వాళ్ళతో సమానంగా మీకు దిగుబడి రాగలుగుతుందా? రేట్ ఎలాగ ఎక్కువ వస్తుంది? దిగుబడి 4 బస్తాలు తగ్గినా పర్వాలా? దిగుబడి పెంచుకుంటున్నాం సార్, ఇంకా ఎక్కువ పెరిగింది. మామూలుగా ఇప్పుడు మా దగ్గరనే కంది తాండూరు అంటే కంది అంటేనే ప్రత్యేకం సార్. ఇక్కడ ఏంటంటే సగటున ఒక 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి పండేది. మొదటి 3 సంవత్సరాలు నాకు 16, 17, 18 వరకు మనకు 6-7 క్వింటాల వరకే వచ్చింది. ఆ తర్వాత మేము పద్ధతులు మార్చుకుంటూ పోయినాం. అంటే రేజ్డ్ బెడ్ చేయడము, అంటే పంట వస్తుంది అనే కంటే పద్ధతులు మార్చి మనం ఎక్కువ హీల్డ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ తో మేము పోవడం, అతివృష్టిని కూడా తట్టుకునేటందుకు బెడ్ మెథడ్ చేయడం. ఆ బెడ్ మెథడ్ లో ఈసారి కేవలం కంది పంటనే కాకుండా పత్తి పంట కూడా వేయడం వల్ల నీటి ముంపును తట్టుకుంటుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఆపగలుగుతుంది. సారవంతమైన మట్టి ఒక బెడ్ రూపంలో ఉండడం వల్ల పంట ఎదుగుదల బ్రహ్మాండంగా. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది ఎకరాకి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది కంది? 9 నుంచి 11 క్వింటాలు వస్తుంది సార్. రేగడి నేలలు అయితే 11 క్వింటాల వరకు వస్తుంది. మన శాండీ సాయిల్స్, బరక భూములు అంటారు మా దగ్గర, అవి 9 క్వింటాల వరకు వస్తుంది సార్. దాంట్లో మళ్ళీ కందిని నిప్పింగ్ చేయడం, 50 రోజులకు 90 రోజులకు నిప్పింగ్ చేయడం వల్ల ఎక్కువ బ్రాంచ్ తెచ్చుకోవడం. అలాగే ఆచ్ఛాదనగా మనకు అంతర పంటల మిశ్రమాన్ని మొదళ్ళ దగ్గర వేసుకోవడం. ఆచ్ఛాదన వల్ల ఏంటంటే భూమిలో తేమ తగ్గిపోకుండా చూసుకోగలుగుతాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆచ్ఛాదన ఉపయోగించి మళ్ళీ సేంద్రియ కర్బనంగా మాడి కుళ్ళిపోయి మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మేము చేసుకుంటూ అత్యధిక దిగుబడి సాధిస్తూ ముందుకు పోతూ అధిక లాభాలు సాధిస్తున్నాం సార్. ఎకరానికి సుమారుగా 1,50,000 నుంచి, అంటే అంతకు ముందేమో 1,00,000 వరకు వచ్చేది, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి 1,00,000. గత సంవత్సరం 20,000 క్వింటాలు విత్తనాలు అమ్ముకున్నాం, 25,000 క్వింటాలు పప్పు అమ్ముకున్నాం సార్. చాలా మంచి ఆదాయంతో మంచి ముందుకు పోతున్నాం. అలాగే దేవుడి దయతో ఆ పశువులే మాకు దేవుళ్ళు సార్. వాటి పాల కంటే మూత్రము పంట వాళ్ళ వ్యర్థాలే, ఆవును పశువుల వ్యర్థాలే మనకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. మనతో విజయేశ్వరరెడ్డి గారు కర్నూలు నుంచి మరో రైతు ఉన్నారు. విజయేశ్వరరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఇక్కడ బాలగురవి గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ నమస్తే సార్, మీరు రైతు నేస్తం పెట్టడం చాలా థ్యాంక్స్. ఓకే.
ఎందుకంటే మాది వచ్చేసి వర్షాధారం సార్. మొత్తం టోటల్ గా వర్షాధారంతోనే పండే పంటలు. తోటలు అయితే కాదు, కానీ ఎవరు చెప్పినా కూడా కంప్లీట్ గా తోటల గురించే చెప్తున్నారు, కానీ అంటే ఇరిగేషన్ ఉన్న వాళ్ళకే చెప్తున్నారు. మాకు చాలా కష్టసాధ్యంగా ఉంది సార్ ఆ విధంగా సేంద్రియ సేద్యం చేయడం. అంటే తోటలు పెట్టడం కష్టంగా ఉందంటారా? అసలు లేదు సార్, గ్రౌండ్ వాటర్ మాకు లేవు. వర్షాధారంతోనే మేము పంటలు పండించుకుంటాము. ఓకే సార్ చెప్తారు, ఆన్సర్ వినండి. అంటే మీరు క్లియర్గా అంటే మీ సమస్య కొద్దిగా అంటే వర్షాధారంగా పండించే పంటల్లో ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారా, లేకపోతే పండ్ల తోటలు పెట్టుకోవడానికి కుదరట్లేదు కాబట్టి ఏం చేయాలని అడుగుతున్నారు? పండ్ల తోటల గురించి కాదు సార్, వర్షాధారం పండే పంటలకి ఎలా చేసుకోవాలనే విషయాలు ఎక్కడ ఎవరు చెప్పటం లేదు. అవునండి, మా నేలలు కూడా కొంతవరకు అసిడిక్ సార్, అంటే ఎక్కువ భాగం చౌడు ఉంటాయి. ఇప్పుడు దాన్ని మార్చుకోవడానికి కూడా మేము జిప్సమ్ అవి వేస్తున్నాం, కానీ అంత పెద్ద ఫర్టిలిటీ రావటం లేదు. రైట్ సార్ చెప్తారు, వినండి వినండి. మీరు వర్షాధారంగా పండిస్తున్నారు, ఏం పంటలు వేస్తున్నారండి? శనగ, కొర్ర, జొన్న. అవునండి, మీరు వేసే పంటలకి ఎక్కువ నీరు ఆవశ్యకత కూడా లేదండి. కొర్ర, సజ్జ, వేరుశనగ వాటికి కూడా. మీది కర్నూలు జిల్లా అన్నారు, పక్కనే అనంతపురం జిల్లాలో ఈ వర్షాధార పంటల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో రేకులకుంట అనే పరిశోధన స్థానంలో వర్షాధార పంటల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. దాంట్లో చాలా మంచి పరిశోధనలు చేసి రైతులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేరుశనగ, కొర్ర ఇటువంటి పంటలకు కావాలన్నప్పుడు మీరు చౌడు భూములు మారిందని అంటున్నారు సార్. దానికి అట్లా చౌడు భూముల్లో వాళ్ళంటే కొద్దిగా చౌడిని పైపొర తెల్లగా సాల్ట్ పొర ఒకటి పైకి వస్తుంది, దాన్ని పారతో చెక్కేసుకోవడం ఒక పద్ధతి అండి. నీటి లభ్యత గనక ఉంటే మీరు ముందుగా ఆ చౌడుని పరీక్ష చేసుకొని దాంట్లో ఎంత చౌడు శాతం ఎంత ఉందో తెలుసుకొని దానికి ఎంత జిప్సం అవసరం అవుతుందో జిప్సం తీసుకొచ్చుకొని, అంత ఎన్ని టన్నులు జిప్సం కావాలో అంత టన్నులు జిప్సం తీసుకొచ్చుకొని బాగా నేలని మడులుగా అంటే నీరు ఉండాలి. కొద్దిగా నీరు ఉన్నప్పుడు బావుల్లో ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు మడులుగా చేసుకొని ఆ జిప్సాన్ని పొలంలో వెదజల్లుకొని కలయిదున్నుకొని నీరుని దాంట్లో ఆ మడిలో నిలిపి ఉంచుకొని తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ లవణాలన్నీ కరిగి పై నీటిలోకి వస్తాయి. ఆ నీటిని మళ్ళీ కాలువల ద్వారా బయటికి తీసుకోవాలి. అది ఒక పద్ధతి అండి. అయితే దీనికి నీరు ఆవశ్యకత కూడా అవసరం ఉంది. అట్లా కాకుండా పైన పారతోటి తీసేసుకోవడం అదొకటి. అట్లాగే సేంద్రియ ఎరువులు వేసుకుంటే కొంత ఈ లవణ శాతం తగ్గిపోతుంది. ఇది ఒకటండి. తర్వాత వర్షాధారంగా వర్షాన్ని నిలవబెట్టుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. వర్షం నీళ్ళని అంటే ఇప్పుడు అక్కడ భూములు కూడా కొద్దిగా ఏటవాలుగా ఉంటాయి కాబట్టి మీరు సాగు చేసుకునేటప్పుడు వాళ్ళకి అడ్డంగా సాగు చేసుకోవాలి. అందువలన ఆ పడిన వర్షము వేగంగా కిందకి జారిపోకుండా మెల్లిమెల్లిగా అవుతుంది. అట్లాగే ప్రతి 2.5-3 మీటర్లకి ఒక నాగటి చాలు, లోతైన నాగటి చాలు కనుక వేసుకుంటే పడిన వర్షము ఆ నాగటి చాలులో నిలిచి ఉండి పంటలకి బాగా తేమ దొరుకుతుందండి. అట్లాగే ఏదైనా మీ పంట వ్యర్థాలు కనుక ఉంటే ఆ చాళ్ళ మధ్యలో పైన కప్పి ఉంచితే తేమ తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. ఇటువంటి కొన్ని ఆచరించదగ్గ పద్ధతులు ఉన్నాయి. మీరు విపులంగా కూడా కావాలంటే అక్కడ రీసెర్చ్ స్టేషన్ లో కూడా అడిగిన శాస్త్రవేత్తలు. రేగడిగుంట సార్, రేకులకుంట అనంతపూర్ దగ్గరలోనే ఉంటుంది. దగ్గరేనండి. ఎస్, మనతో మరో కాలరు వెంకటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి కూడా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ మాకు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ మేము చేసే సమస్య ఏంటంటే సార్, కోతులు గుంపులుగా వచ్చేసి మనం నెలల తరబడి కాపాడి ఒక్క రోజు కూడా కొంచెం అశ్రద్ధగా లేదా మనం కొంచెం ఆదినర్సినా కూడా మొత్తం చేతి రాకుండా పోతలేదు సార్. మాకు అది పెద్ద సమస్య. ఏం పంటలు వేస్తారు మీరు? మేము కంది వేస్తాం, పత్తి వేస్తాం, మిర్చి వేస్తామండి. ఓకే, మాకు ఇప్పుడు సమస్యల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామండి మేము 2 years నుంచి. కానీ కోతులు మాకు అసలు ఏమాత్రం భయంకరంగా తయారైందండి. వ్యవసాయం వదిలేసి పామాయిల్ ఏదో సుధారులు వేసి 100 ఎకరాలు అట్లా వదిలేస్తున్నారు రైతులు.
రైట్ సార్. ఒకసారి అది నిన్న కూడా వరుసగా ప్రతిరోజు కోతుల సమస్య, అడవి పందుల సమస్య, అవును. వరి తప్పితే వేరే వేయటం లేదు కొంతమంది చెప్తున్నారు. తోటలు అయితే ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలి అంటే దానికి పరిష్కారం ఎట్లా సార్? కోతులు సమస్య మరి అడవి పందుల సమస్య బాగానే ఉందండి. అడవి పందుల్ని మనం ఎందుకంటే అది మనం దాన్ని ఏమి మనం చేయకూడదు, కోతుల్ని కానీ వీటిని కానీ. పంటల చుట్టూ రక్షణగా ఏదన్నా ఏర్పాటు చేసుకోవడం. కానీ కోతులు అంటే ఎక్కడి నుంచైనా దూకైనా వచ్చేస్తాయి. కొంతమంది ఈ బ్యాంబూ చుట్టూతో వేస్తే కొంత రాకుండా కొంత అడ్డంగా ఉంటుంది. కాకపోతే కోతులకి కొన్ని పంటలు కోతులు తినలేని పంటలు ఉంటాయి, అవి వేసుకోవాలి. ఇంకా మిగతా పంటలు వేసుకుంటే తర్వాత ఇంకేదైనా రకరకాల శబ్దాలు చేస్తా ఉండే పొలాల్లో అమర్చుకొని తర్వాత నేను విన్నాను కదా, ఎంతవరకు కరెక్టో కానీ చింపాంజీలు అంటే కోతులు భయపడతాయని అంటారు, వాటిని తిప్పటం చేస్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు ఉపయోగంగా ఉంటుందో తెలియదు, కానీ ఈ కొన్ని పద్ధతులు ఆచరించుకోవాలి. అట్లాగే అడవి పందులకి కూడా మనం చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసుకోవాలి. చీరలు కడుతుంటారు అది బహుశా అది కూడా అడవి పందులు కొంతవరకు, కానీ దాన్ని పూర్తి రక్షణ వచ్చి లేదండి. కొండముచ్చులు అండి, కొండముచ్చులు పెడతా మరి రైతులకు అందుబాటులో ఉంటాయి. కొండముచ్చుల్ని తిప్పుతూ ఉంటారు పొలంలో, కోదలు ఉన్న చోట. ఆ కొండముచ్చులు భయం వల్ల అవి రాకుండా ఉంటాయని, ఎంతవరకు అది కరెక్ట్ కాదేమో తెలియదు. మనతో మరో రైతు కృష్ణారెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, ఏంటి మీ సమస్య చెప్పండి. బాలగురవి గారు వ్యవసాయ శాస్త్రవేత్త, భూసార నిపుణులు ఉన్నారు. అడగండి, మీ క్వశ్చన్ అడగండి కృష్ణారెడ్డి గారు. నాది రెడ్ శాండీ సాయిల్ సార్, నా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. వేసవిలో విత్తుకునేటువంటి పెసర పెసర మినుము రకాల గురించి కొంచెం వివరాలు అని చెప్తారని చెప్పి అనుకుంటున్నాను సార్. మీది ఎర్ర నేల? మామిడి తోట ఉంది, రెడ్ శాండీ సాయిల్ సార్. ఓకే సార్. అయితే నేను మామిడి తోట ఉంటే అది కాయట్లేదు సార్, నరికేసాను ఒక 20 ఎకరాలు. ఎస్ సార్. మామిడి తోట తీసేసారు, ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుంది అడుగుతున్నా. అంటే మీరు ఎర్ర నేలలు అంటున్నారు కాబట్టి మళ్ళీ వేసవిలో వేసుకోవాలంటున్నారు. మరి నీటి వసతి కూడా కొద్దిగా ఉండాలి. వేసవిలో వేసుకుంటే మటుకి తప్పనిసరిగా నీటి వసతి ఉండాలి. తర్వాత తక్కువ వ్యవధిలో వచ్చే పెసర పంట 60, 65, 70 రోజుల లోపల వచ్చే పెసర రకాలు మీరు అక్కడ మీకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్కి వెళ్ళి కనుక్కొని వాళ్ళ దగ్గర విత్తనం ఉంటే కూడా తీసుకొచ్చుకొని వేసుకోవచ్చండి. అంటే ఇంకా వేరే పంట పెసర గురించి అడిగారు, పెసర ఏమి వేసుకోవాలని అడిగారు. అట్లాగే ఏదైనా తక్కువ వ్యవధిలో వచ్చే పంటల్ని వేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇది అంతర పంట సార్ కాదు, మామూలుగా వేసుకోవచ్చు. అంటే అంతర పంట అంటే మామిడి తోటని తీసేసామంటారు, ఇక మొత్తం ఇక ఈ పంట వేసుకోవాలంటే అట్లా చేసుకోవాలి. మామూలుగా అంటే నేను అంటాను సార్, ఇప్పుడు ఈ రిపీటెడ్గా ఇప్పుడు రైతులకి నిన్న మొన్న వస్తున్న ప్రశ్న కూడా కీలకంగా, ఎందుకని ఈ పరీక్షలు ప్రభుత్వం దగ్గర జరగట్లేదు? భూసార పరీక్షలు చాలామంది ఇవాళ కొంత అవేర్నెస్ పెరిగింది సార్, మీలాంటి నిపుణులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి, లేదు రసాయన ఎరువులు వాడకూడదు, లేదంటే అవసరమైన మేరకే వాడాలి, 4 బస్తాలు ఇస్తే 4 బస్తాలు, ఇంతవరకు రైతులకి అవగాహన వచ్చింది. కానీ వాళ్ళ భూమిలో ఏముందన్నది చెప్పే పరీక్షలకి ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది? ప్రభుత్వాలు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఈ నేలల పరీక్ష, మట్టి నమూనాల పరీక్ష ప్రభుత్వం కూడా కొన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ల్యాబొరేటరీలో చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే రైతులు కూడా స్వయంగా నమూనాను సేకరించి తీసుకెళ్ళి ఆ ల్యాబొరేటరీలో ఇస్తే ఉచితంగా పరీక్షలు చేసి దాంట్లో ఏమంతా పోషక పదార్థాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్తారు. కానీ దీనిలో ముఖ్యం ఏంటంటే మట్టి నమూనాలు సేకరించడం చాలా ముఖ్యం అండి. కరెక్ట్ సరైన పద్ధతిలో సేకరిస్తే కానీ మనకి సరైన ఫలితాలు రావు. మట్టి నమూనా సేకరణ దగ్గర నుంచి ఎట్లా సార్ సరైన పద్ధతిలో సేకరణ అంటే ఏంటది? ఇప్పుడు మనం 1 ఎకరం భూమి ఉందనుకుంటే దాంట్లో మనం ఏ పంట వేయదలుచుకున్నాము, ఆ పంట కొన్ని పంటలు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని కొద్దిగా 30 సెంటీమీటర్ల లోపల వరకు కూడా మట్టి నమూనా సేకరించాల్సి ఉంటుంది. కొన్ని పంటలకి 15 సెంటీమీటర్ల వరకు సేకరిస్తే సరిపోతుంది. అట్లా ఏ పంట వేయాలనుకుంటాడో దానికి తగ్గట్టు మట్టి సేకరించి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 1 ఎకరంలో సుమారుగా 8 నుంచి 10 చోట్ల జిగ్జాగ్ రూపంలో వెళ్ళి గుంతలు తీసుకొని ఒక 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు గుంతలు తీసుకొని ఒక పక్క నుంచి
ఆ మట్టిని 15 సెంటీమీటర్లకి ఒకటి, 15 నుంచి 30 సెంటీమీటర్లకి ఇంకొకటి నమూనా అట్లా తీసుకొని మొత్తం పొలంలో సమానంగా అన్ని తీసుకున్నాము. ఆ మట్టిని అంతా ఒక శుభ్రమైన క్లాత్ మీద పరిచి దాన్ని బాగా కలిపి మొత్తం కలిపి 15 సెంటీమీటర్లకి ఒక శాంపుల్, 15 నుంచి 30 సెంటీమీటర్లకు ఒక శాంపుల్ విడివిడిగా సపరేట్గా తీసుకొని మొత్తం కలిపేసి దాన్ని క్వార్టరింగ్ పద్ధతి అంటాం. దాన్ని 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాలను తీసేసి మళ్ళీ ఎదురెదురు భాగాలు కలిపేసుకోవాలండి. కానీ ఇట్లా ఈ విధంగా సుమారు ఒక అర్ధ కిలో నమూనా వచ్చేంత వరకు తీసుకొని అది శుభ్రమైన గుడ్డ సంచిలో మా నమూనాను పెట్టి దాంట్లో మీ పేరు, మీ సర్వే నెంబరు, మీ అంతకుముందు ఏం పంట వేశారు, తర్వాత ఏం పంట వేయబోతున్నారు, ఆ వివరాలన్నీ పొందుపరిచి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసుకువెళ్ళి ఇస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారు. యాక్చువల్గా ఇదంతా వాళ్ళే వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసుకెళ్ళాలి. వాళ్ళు రాకపోయినా రైతులు తీసుకెళ్లి శాంపుల్ ఇవ్వచ్చు. వాళ్ళు వచ్చి తీసుకుంటారు, లేకపోతే రైతులు వెళ్ళి తీసుకొని ఇవ్వచ్చు. ఆ శాంపుల్ని వాళ్ళు మళ్ళీ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ పౌండింగ్ చేసి జల్లెడ బట్టి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాని నుంచి కొంత నమూనా వివిధ పరిస్థితులకు కావాల్సిన మట్టిని తీసుకొని నత్రజని, భాస్వరం, పొటాష్, ఉదజని సూచిక ఎంత ఉంది, లవణాలు ఎంత ఉన్నాయి, సూక్ష్మ పోషక పదార్థాలు ఎంత ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా పరీక్ష చేసి ఎంత మోతాదులో ఉన్నాయి, మీకు తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, తర్వాత ఏ ఎరువులు వాడాలి ఈ పంటకి, అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చెప్తారండి. కాబట్టి మీరు వాళ్ళు వచ్చి తీసుకోకపోయినా మీరు మీ పొలంలో నమూనాను తీసుకెళ్లి భూసార పరీక్ష కేంద్రంలో ఇస్తే వాళ్ళు చేసి మీకు కావాల్సిన సలహాలు ఇస్తారు. మనతో పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి మరో కాలర్ ఉన్నారు. పూర్ణచంద్ర గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇక్కడ బాలగురవి గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. పూర్ణచంద్ర గారు పెద్దగా మాట్లాడండి. నమస్తే అండి. నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నానండి, బాపట్ల జిల్లా. ఓకే సార్, నా పేరు పూర్ణచంద్ర అండి, తెనాలి నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి సార్, క్వశ్చన్ అడగండి. మాది భూమి నేల, నూనె మెరుగుడు నేల అని అంటారండి పెద్దలు. మాది భూమి నేల, నూనె మెరుగుడు నేల ఆపేసి అడగండి సార్, క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అదే నూనె మెరుగుడు నేల లాగా ఉంటది, కాకపోతే మాకు మెట్టచేనండి అది. ఓకే 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 మెట్ట నేల లాగా ఉంటదండి అది. అడగండి సార్. దానికి దాంట్లో వీలైనంత వరకు మేము అన్ని రకాల వేసామండి, చెరుకు వేసాం, పసుపు వేసాం, కానీ మాకు పంట దాంట్లో దిగుబడి తక్కువ వచ్చేదండి. అందువల్ల దానికి నేల సాయిల్ టెస్టింగ్ చేయటం మాకేం చేత కాలేదు. రెండోదేమో దాని మాకు మోటార్ సౌకర్యం కూడా ఉంది, నీళ్లు సదుపాయం కూడా బాగానే ఉంటుంది. ఆ నీరు కొంచెం సభగా ఉంటాయండి. దాంట్లో ఏ పైరు వేసుకుంటే బాగుంటది, దానికి మార్గం ఏంటండి అని నా ప్రశ్న అండి. అలాగే సార్, మామూలుగా తెనాలి ప్రాంతంలో నేలలన్నీ సారవంతమైన నేలలు ఉన్నాయండి, నీటి వసతి కూడా బాగా ఉంటుంది. కాకపోతే దిగుబడి పెద్దగా రావట్లేదు అని చెప్తున్నారు మీరు. మరి మీరు నేల గురించి ప్రత్యేక పేరు చెప్పారు, నూనె మెరుగుడు నేలలు అని అంటున్నారు. మరి ఆ లోకల్ టర్మున అయితే మీరు మీ పంట దిగుబడి తగ్గుతుంది, నీరు కూడా చవగా ఉంటుంది అంటున్నారు. బోరు నీళ్ళు అనమాట మీరు వాడేది. అయితే మీరు ముందుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మట్టి నమూనాన్ని తీసుకెళ్లి పరీక్ష చేయించండి. దాంట్లో లవణాలు ఎంతవరకు ఉన్నాయి, పోషకాలు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఏవైనా సలహాలు ఇవ్వడానికి వీలవుతుంది. అట్లాగే మీరు బోరు బావుల్లో ద్వారా వ్యవసాయం చేస్తున్నారు, ఆ దాంట్లో ఉండే నీటి నమూనాను కూడా తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలండి. అది కూడా ఇక్కడే చేస్తారు, ల్యాబొరేటరీలో చేస్తారండి. ఆ నీటి నమూనాని పరీక్షించి దాంట్లో లవణాలు ఎంత ఉన్నాయి, ఉదజన సూచిక ఎట్లా ఉంది, వీటిలన్నింటినీ ఆధారంగా మీరు ఏ పద్ధతులు పాటించాలి, లవణాలు ఉంటే ఏ పద్ధతులు పాటించాలి, ఉదజన సూచిక తక్కువ ఉంటే ఏ విధంగా పాటించాలి. దీంట్లో ముఖ్యంగా జిప్సం ఒకటి వాడుకోవాలండి. ఇప్పుడు నీరు పారించే మొదట్లోనే జిప్సం సంచుల్ని కనుక పెడితే ఆ నీరు ఆ జిప్సం సంచుల ద్వారా ప్రవహించి దాంట్లో ఉండే సోడియం ఇతర లవణాలని ఆగిపోయి మంచి లవణాలు, కాల్షియం ఇవన్నీ కూడా నీటిలో కలిసి పొలానికి వస్తాయి.
ఓకే. కాబట్టి అటువంటి పద్ధతులను ఆచరించాలి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ మట్టి నమూనాని, తర్వాత నీటి నమూనాని ముందు పరీక్ష ల్యాబొరేటరీకి తీసుకెళ్లి పరీక్ష చేయించండి. మీరు ఆ పని చేయండి. పూర్ణచంద్ర గారు, మనతో జనార్దన్ రెడ్డి గారు సిద్దిపేట నుంచి. సార్ మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే, అడగండి. సిద్దిపేట జిల్లా సార్, మాది కొన్నాళ్ళ విలేజ్. ఓకే. మేము ఎప్పుడు వరి వేసేవాళ్ళం సార్, ఈసారి మక్క వేసాము మొత్తము. అది కత్తెర పురుగు బాగా వస్తుంది, దానికి బాగా పందుల బెడ, కోతుల బెడ బాగుంది సార్ మాకు. ఓకే సార్. కత్తెర పురుగు బాగుంది, విపరీతంగా ఉంది సార్. పురుగు ఉంది అంటున్నారు సార్, కచ్చెర పురుగు అనేది పురుగు ఉంది అంటున్నారు. అది మొక్కజొన్నలో ఖచ్చితంగా వస్తుంది ఈ పురుగు అనేది. దాంట్లో కొన్ని గుళికలు ఉన్నాయి, గుళికలు వాడటం ద్వారా కూడా నివారించవచ్చు. మీరు దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యను చెప్తే దానికి ఏ పురుగు మందులు వాడాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తారండి. కోతులకి సార్ చెప్పారు సార్, ఏదైనా శబ్దాలు చేయటం కానీ, లేదంటే కొండముచ్చులని ఉంటాయి కొంచెం, వాటిని ఒకళ్ళరా ఎవరైనా పెంచుకొని కాస్త తిప్పుతుంటే కోతులు రావంటున్నారు. పరిష్కారం అయితే లేదు, అది అటవీ శాఖ వాళ్ళు చెప్పాల్సిన పరిష్కారం ఏ రకంగా కోతుల బెడద నుంచి కాపాడుకోవాలని. పురుగులకు సంబంధించి అయితే స్థానికంగా ఆ గుళికలు వాడటం, ఒకసారి అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో కూడా సలహా తీసుకోమంటున్నారు సార్. నారాయణ గారు, ఇంకొక కీలకమైన అంశం, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు 9 ఏళ్లుగా ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. మామూలుగా చాలామంది టీవీల్లో ఏం చెప్పిన దానికంటే పక్కన ఉన్న పొలంలో ఒక రైతు మంచి దిగుబడి వస్తున్నా, కొత్త వెరైటీలు వేసినా పక్కనున్న రైతును చూసి నేర్చుకుంటారు అంటారు. మరి మీ నుంచి ఎంతమంది స్ఫూర్తి పొందుంటారు? మీ చుట్టుపక్కల ఈ పంట బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, ధర ఎక్కువ ఉంది, ఇది ఎంతమందికి రీచ్ అయి ఉంటుంది నారాయణ గారు? అంటే సేంద్రియ పద్ధతిలో రావడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు, మేము చేసే మెథడాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే రేజ్డ్ బెడ్ పద్ధతిలో ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో సుమారుగా ఒక 50,000 ఎకరాల్లో పత్తి గాని, కంది గాని, మిగతా అన్ని పంటలు రేజ్డ్ బెడ్ సిస్టమ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే భూమి కోత తగ్గిపోవడం, నీటి ముంపు తట్టుకోవడం, అలాగే కాయకుళ్ళు తగ్గిపోవడం, ఇట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు. అయితే ఇది సేంద్రియ వ్యవసాయం అనేసరికి ఆవులు మూలాధారం సార్. ఆవు లేకుండా అయితే చేయడానికి రావడం వీలు పడదు. ఆ విధంగా కొంతమంది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆవు మూత్రం ద్వారా ఈ జీవామృతం అట్లాంటివి ఆ మూత్రాన్ని సేకరించి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళకి చెప్పడం. అంటే కొద్దిగా ఆవు మూత్రం వాళ్ళు స్ప్రే చేసే దాంట్లో కూడా వాడుకుంటే అంటే మంచి గ్రోతింగ్ రావడం. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెప్పేది ఒక ఆవు ఉంటే 30 ఎకరాలకి సరిపోద్దని చెప్తారు, నిజమేనా అది? అంత సాధ్యపడదు సార్, ఎందుకంటే మనం మూత్రం సేకరించాలి. ఇప్పుడు అది ఉదయం నుంచి సాయంత్రం వరకు మేపడానికి తోలుకుపోయినప్పుడు మనం మూత్రం సేకరించే అవకాశం అంతే. మా ఉదయం పూట పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ప్రతి ఆవు లేపిందడు 5 నిమిషాల్లో పేడ పెట్టడము, మూత్రం చేయడం అవి కామను. మేము పొద్దున్న లేస్తేనే 5:30 నుంచి 7 గంటల వరకు మేము అదే పని చేస్తుంటాం సార్. ఒకరేమో మూత్రం సేకరణ, ఒకరేమో పాలు కసు చూస్తుంటారు. ఆ విధంగా మేము ఇంటి భార్యాభర్తలు మేము ఆ పని అనునిత్యం చేస్తుంటాం. రైట్ సార్. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, సమ్మయ్య గారు జనగాం నుంచి. సమ్మయ్య గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి, పెద్దగా మాట్లాడండి సమ్మయ్య గారు. మీ టీవీ ఆపేసి క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే అండి. సార్ మాకు కొంచెం నాకు ఉన్నది ఒక 10 ఎకరాలు సార్. 10 ఎకరాలలో ఒక 3 ఎకరాలు సౌడు భూమి ఉందండి. ఆ సౌడు భూమి మాకు ఏ పంట వేసినా దిగుబడి రావట్లేదండి. ఏ పంట వేసినా జర అది మాడిపోయినట్టు అయిపోతుందండి. ఓకే సార్ ఉన్నారు, చెప్తారు. ఎస్ సార్. చౌడు సమస్య ప్రధానంగా మీరు చెప్తున్నారు. చౌడు శాతం ఎంత ఉందనేది కూడా మీరు పరీక్ష చేయించుకోవాలి, మీ మట్టి నమూనాను తీసుకుని వెళ్ళి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గమనిస్తున్నారండి ఈ చౌడు సమస్యని?
ఓకే, ఇప్పటి వరకు ఏమేమి పంటలు వేస్తున్నారు? ఆయన కాల్ కట్టేయండి సార్, జనరల్ మీరు చెప్పేసి. అదేనండి, నిన్న కూడా ఈ చౌడు సమస్యలు వాటి గురించి చాలా మాట్లాడారు. అట్లాగే ఈ చౌడు సమస్యను తగ్గించుకోవాలంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, దాంట్లో మట్టి నమూనా పరీక్ష చేయించుకొని చౌడు శాతం ఎంత ఉందో చూసుకొని దానికి జిప్సం వాడకం అనేది ఒకటి ముఖ్యము పరిష్కారము. అట్లాగే పచ్చిరొట్ట ఎరువులు కనుక, ఆ తర్వాత సేంద్రియ ఎరువులు కనుక వాడి కొంతవరకు చౌడు సమస్యని మనం తగ్గించాలి. నీళ్లు మొదల్లో ఉంచి నీటిలో కనుక లవణ శాతాలు ఎక్కువ ఉంటే ఆ కాలువ మొదట్లో జిప్సం బ్యాగుల్ని పెట్టుకొని దాని నుంచి పారించుకోవచ్చు. లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా ఇచ్చట్లయితే దానికి వేరే దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. అడుగున జిప్సము అంతా వేసుకొని నీటిని దాని నుంచి పారించుకొని పైనుంచి మళ్ళీ వస్తాయని, ఆ నీటిలో కొంత లవణ శాతం తగ్గిపోతుంది. ఈ విధంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పద్ధతులను ఆచరించి చౌడుని మీరు తగ్గించుకోవచ్చు. రైట్ సార్, ఇది ఇవాల్టి రైతు పక్షం. చర్చలో పాల్గొన్న బాలగురవి గారికి అలాగే నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.